రోజుల నుంచి బిజీగా తిరుగుతున్న రాజేష్ల వారు ఇలా ఎక్కడ పోయిండో ఏం చేస్తుండో ఏం వార్త తెస్తాడో. ఈ శాల్తీని ఏన్నో చూసినట్టుందే. అగో మన రాజేష్ కాడే యాడికి పోతుండు బుర్ర బుర్ర. ఓర్ వారి వీడికన్నా పోతుంటే పిల్లి ఎదురుపడ్డట్టే ఎదురుపడుతుంది ఈ పిల్ల. చెప్పు ఏంది? ఏడికి పోతున్నావు? ఎగేసుకొని పోతున్నావు ఒక్కటే? ఏడికేంది వీకెండ్, ఆ తర్వాత పండుగ, ఆ తర్వాత ఇంకొక 2 రోజులు లీవ్ పెట్టుకున్నాను అనుకో మళ్ళీ వీకెండ్. బాబోయ్ మామూలు కాదు, వారం 10 రోజులు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అందుకే ఊరికి పోతున్నా. పండగకు ఇంటికి పోతున్నావు, 2 రోజుల ముందే షాలైందా నీకు? నాకు ఒక్కనికే కాదమ్మా తల్లి, మొత్తం అందరికి 2 రోజుల ముందే పండుగ స్టార్ట్ అయింది. చూడు ఎంతమంది ఊర్లోకి పోతున్నారో. పో 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 మంచిగా పో. ఇగో ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాం. చూడు అసలు వీళ్ళు ఏడిపోతున్నారు అన్న మెల్లవో నాకు చూసే. మేడం నమస్తే మేడం, మీ పేరేంటండి? రమ్య. ఏ ఊరు వెళ్తున్నారు? ఖమ్మం. ఫెస్టివల్కి వెళ్తున్నారా? అవును. తెలంగాణలో మన సైడ్ అంతా మొత్తం పతంగులు, అప్పాలు, పండుగ చేస్తారు. అప్పాలు చేస్తారా మీ ఇంట్లో? ఏం అప్పాలు చేస్తారు? అరిసెలు, లడ్డూలు, కారపూస. మీకేమి ఇష్టం ఎక్కువ? లడ్డు. సో ఎన్ని రోజులు మొత్తం హాలిడేస్? ఓన్లీ 1 డే. బట్ వన్ డే కోసం వెళ్తున్నారా? అంటే నేను 3 days తీసుకున్నా లీవ్స్. మొత్తానికి 3 రోజులు పట్టేసి. అమ్మ ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు విజయశ్రీ అండి. పల్లెటూరు. ఊర్లో భోగి పళ్ళు పోస్తాము, ముగ్గులు వేస్తాము. మంచిగా గోదాదేవి కళ్యాణం జరుగుతుంది మాకు అక్కడ. రామాలయం ఉంది ముత్తారంలో, గోదాదేవి కళ్యాణానికి వెళ్తాము. వాట్స్ యువర్ నేమ్? లీలా. భయపడద్దు. లీలా. లీలా నువ్వు ఏ స్కూల్? లీలా గవర్నమెంట్. ఎందుకంత నమస్తే నన్ను చూస్తే నీకు? ఏ ఊరు మీది? శ్రీకాకుళం. శ్రీకాకుళం వెళ్తున్నారా? ఇక్కడ మీద ఆగేది బస్సు? మీ బస్సు ఇక్కడ అవుతుందా? ఇక్కడ వస్తుంది. మీ బస్సు ఇక్కడ నుంచి పోకపోతే నువ్వు ఎట్లా పోతావు మీ ఊరికి? మా మామ వాళ్ళే అంతా చూసుకుంటారు. మీ మామ వాళ్ళే అంతా చూసుకుంటారా? త్రివిక్రమ్. ఎక్కడికి పోతున్నావు? కోదాడా. ఇక పోయినాక పతంగులు ఎగిరేసాడేనా? ఇక ఎట్లా ఎంజాయ్ చేస్తారు పండుగ మొత్తం? బాగుంటుంది పండుగ. అంతే. ఏమేమి చేస్తారు పండుగకి? పతంగులు ఎగరేస్తాం అంతే. అంతేనా? మీరేం చేస్తారు పండుగ? పతంగ ఎగరడం, ఆడుకోవడం, చాలా ఇక హోమ్ డెకరేషన్స్ ఏదైనా చాలా. ఏం ఆడుకుంటారు పతంగులు కాకుండా? పతంగ కాకుండా అంటే ఇక ఇంటికాడ ఉంటాం కాబట్టి ఇంట్లో అమ్మ వాళ్ళు సిస్టర్స్ వీళ్ళు ఉంటే ముగ్గులు వేస్తారు కదా, వాళ్ళకి హెల్ప్ చేస్తాం. అట్లా ఇల్లు మొత్తం లేస్తాం. నిజంగా లేస్తాం. నాకు అనిపిస్తలే అట్లా. ఇందాక చెప్పినా కదా, ఆ బస్ స్టాండ్ మొత్తం తెలంగాణ బస్సులే తిరుగుతాయి. ఆంధ్ర వేరే దగ్గర పెట్టిరని ఆడికి పోతున్నా. ఇగో ఇక్కడ బయట అన్ని ఫ్లెక్సీలు కట్టిరు చూడు. ప్రయాణికులకు ముఖ్య గమనిక, 10వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకంట సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్ర వైపు పోయే బస్సులన్నీ కూడా ఎక్కడి మార్చిరు? ఎల్బీ నగర్ ఎక్స్ రోడ్డు నుంచి పోతాయట. విజయవాడకు పోయే బస్సు, విశాఖపట్నం పోయేటోళ్ళు, విజయనగరం పోయేటోళ్ళు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, వీటన్నిటికి పోయేటోళ్ళందరూ కూడా ఎల్బీ నగర్ క్రాస్ రోడ్లు ఎక్కారా కానీ వీటి దానికి వచ్చి టైం వేస్ట్ చేసుకోవద్దు అన్నట్టు. ఇంకా వేరే బోర్డులు పెట్టిరు ఇంకో రూట్లకు పోయేటి, అవి కూడా చూపెడుతుందా? ఇన్ఫర్మేషన్ బాగా తెలుసుకో. మీ వాళ్ళకి చెప్పు, ఎవరైనా ఊర్లలోకి పోయేటోళ్ళు ఉంటే వాళ్ళకి తెలవాలి కదా. లేకపోతే చాలా మంది ఎంజీబీఎస్ దాకా వస్తున్నారు, పాపం వాళ్ళకి బస్సులు ఇక్కడ దొరకక మళ్ళీ ఆడదాకా పోవాలని చెప్పేసి బాధపడుతున్నారు. ఇగో ఇది చూడు, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి పోయే బస్సులు. కరీంనగర్ వాళ్ళు, నిజామాబాద్ వాళ్ళు, ఆదిలాబాద్ వాళ్ళు, మెదక్ వాళ్ళు, సిద్దిపేట వాళ్ళు ఇవ్వాలన్నా కానీ వీడి దాకా రావద్దు. జూబ్లీ బస్ స్టేషన్కి పోయి అక్కడనే బస్సు ఎక్కాలి. వీడికి వచ్చినా కూడా మళ్ళీ ఆడికే పంపుతారు. ఈ నుంచి డైరెక్ట్ బస్సులు లేవన్నట్టు. ఇదేమో హన్మకొండ, వరంగల్, నరసంపేట, పరకాల, జనగాం, తొర్రూరు, యాదగిరిగుట్ట, ఈ అంటే ఒక రకంగా ఈ ఉప్పల్ దగ్గర నుంచి వరంగల్ పోయేటి, తొర్రూరు దాకా పోయేటి మొత్తం కూడా ఉప్పల్ క్రాస్ రోడ్లోనే ఎక్కాలి. ఉప్పల్ బస్ స్టేషన్ నుంచి కర్నూలు, అనంతపూర్, గుత్తి, పుట్టపర్తి, ధర్మవరము, మదనపల్లి, మాచెర్ల మరియు ఒంగోలు వెళ్ళే బస్సులు ఎక్కడి నుంచి పోతాయి? స్పెషల్ బస్సులు అన్నీ కూడా సిబిఎస్ పాత బస్ స్టేషన్, పాత సిటీ బస్ స్టేషన్. దిల్సుఖ్ నగర్ బస్ స్టేషన్ నుంచి పోవాలంటే వీళ్ళందరూ కూడా సూర్యాపేట పోయేటోళ్ళు, కోదాడ పోయేటోళ్ళు, నల్గొండ పోయేటోళ్ళు, మిర్యాల కూడా పోయేటోళ్ళు. సో కోదాడ, సూర్యాపేట, నల్గొండ, మిర్యాల కూడా ఎవరైతే పోతున్నారో వాళ్ళందరూ కూడా ఎంజీబీఎస్ దాకా రావద్దు. దిల్సుఖ్ నగర్ బస్ స్టేషన్ నుంచే పోవాలి. వచ్చి ఇబ్బంది పడకండి. 10వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఇట్లనే నడుస్తుందట. సరేనా? గుర్తుపెట్టుకోరు అందరు కూడా. నువ్వు కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోవాని. చూసినావా? ఉప్పల్ క్రాస్ రోడ్ టు ఎంజీబీఎస్ టు ఉప్పల్ క్రాస్ రోడ్. ఇట్లనే తెలియక ఎంజీబీఎస్కి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడద్దు కదా. ఈ నుంచి ఆటోలు కట్టుకొని పోయి ఎట్లా పోవాలని అర్థం కాకుండా వాళ్ళ కోసం అన్నట్టు ఇట్లాంటి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసారు. ఓయమ్మా నేనేంది ఇవన్నీ ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటూ అసలు నేను బస్సు ఎక్కాలన్న ముచ్చట మర్చిపోయినా. కలుస్తా. నువ్వు వాళ్ళతో మాట్లాడిందంతా టెలికాస్ట్ చేసుకుందామని బొమ్మన్నా గానీ ఇక దా నువ్వు ఆఫీస్కు. పండుగ పూట తెల్లారినాక పోదువు గానీ. అదేంది
ఇందాక చెప్పినావు కదా పొమ్మని. యా అడిగి పోయేది ఆఫీస్కి నడువు ముందుగల. ఏ నాకు తెలిసి నీ కథలన్నీ, అందుకే గన్ మైక్ పట్టుకొని వచ్చిన. బ్యాగుల నుంచి ఉత్తగానే తీయలే, ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికే తీసిన. నేనేం ఊరికి పోతలేదు, ఏదో ఉత్తగా అట్లా చెప్పినా నీకోసం. మాకు తెలియదా నువ్వా? నీ ముఖానికి నువ్వు ఎన్నడన్నా లీవ్ ఇచ్చినావా? పండుగ పూట కూడా ఇంటికాంచి పని చేయించుకునేదాన్ని. సరే వస్తాను ఆఫీస్కే.